ఎందుకు సంజన గ్రేట్ అని అన్నానంటే మొన్న కెప్టెన్ కంటెంటెన్సీ టాస్కుల్లో అందరికీ 3 టీముల్లో బుక్ చేసుకున్నప్పుడు సంజన ఎవరు బుక్ చేసుకోలేదు, ఎలిమినేట్ చేశారు. సంజన మిమ్మల్ని ఎవరు కోరుకోపోయినందున మీరు ఈ టాస్క్లో లేరు అని బిగ్ బాస్ చెప్పిన వెంటనే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంది. ఒక పక్కకి వెళ్ళి కూర్చొని ఎవరు లేని చోట కూర్చొని నన్ను ఎవరు ఆటకు రానివ్వలేదు, నన్ను ఎవరు బుక్ చేసుకోలేదు అంటే నేను గెలవలేనన్నా అదే అని కాస్త బాధపడింది. కళ్ళు తుడుచుకుని కూల్ 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 అంటూ బయటకు వచ్చి తనదైన శైలిలో సంజన ఆట మొదలెట్టింది. ఆ ఆట ఎలాంటిది? ఆమె కెప్టెన్ కంటెండెన్సీలో లేదు, అయినా సరే సంచాలకత్వాన్ని పొందింది, ఆడుతుంది. ఇక్కడ సీక్రెట్ టాస్క్ ఇచ్చారా అంటే సీక్రెట్ టాస్క్ కూడా ఆమెకి ఇవ్వలేదు. రెబల్ కాదు, కానీ అందరూ అనుమానం ఈమె మీదే, ఈమె రెబలు అని. అయితే ఇప్పుడు నేను రెబల్ కాదు అని చెప్పట్లేదు, రెబలు అవును అని చెప్పట్లేదు. ఆమె దర్జాగా ఉంది. ఆమెకు బంధాలు అక్కడ ఉన్నాయి, కానీ ఆ బంధాలు చిరాకు తెప్పించట్లేదు. నిజానికి చెప్పాలంటే ఆమెను ఎవరు బుక్ చేసుకోపోయినా, ఆట ఆడించకపోయినా, నేను ఆట ఆడట్లేదు అనిపించుకోకన్నా ఆమెదైన శైలిలో, ఆమెదైన పందాలో ఆట ఆడుతుంది. మొన్న పాలు దొంగలాడిసినా సరే నువ్వే దొంగ అంటే దొంగ అవును అంటలేదు, దొంగ కాదు అంటలేదు. ఏదేమైనా సరే సంజన యు సో గ్రేట్.